ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి దీవించునుగాక. దేవుని బిడ్డలారా, నేను ఈరోజు చెప్పేటటువంటి వాక్యం ఏంటి అంటే ఫలించాలి. రెండవదిగా ఫలించాలి అంటే నువ్వు ఎలాగా జీవించాలి, ఎలాగా ఉంటే నువ్వు ఫలిస్తావు అనే మాట. దేవునిరా, మన యొక్క జీవితాల్లో దేవుడు కూడా కోరుకునేది ఏంటి అంటే నువ్వు ఫలించాలని దేవుడు ఎంతగానో నీ వెడల ఆసక్తితో చూస్తున్నాడు. మన యొక్క జీవితాల్లో గత సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. మరొక నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టాడు. గత సంవత్సరంలో నువ్వు ఫలించలేదు, ఈ సంవత్సరమైనా ఫలిస్తావని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఐగుప్తు అనే పాపము నుండి, శాపము నుండి, లోకము నుండి నిన్ను కడిగి పవిత్రపరిచి నువ్వు ఫలిస్తావని ఆయన సంఘములో ఒక తోటలో దేవుడు నిన్ను నాటాడు. సంఘములో ఒక దైవ సేవకుని సమక్షములో ఒక కాపుదలగా ప్రార్థనాపరుడైన దైవ సేవకుని ఒక మంచి సంఘములో నిన్ను ఒక మొక్కగా నాటాడు. అయితే దేవుడిరా, కావలివాణ్ణి ఎరువేస్తున్నాడు, వాక్యం చెప్పిస్తున్నాడు. అయినా నువ్వు గత సంవత్సరంలో దేవునికి వ్యతిరేకంగా జీవించావు. ఎన్నోసార్లు దేవునికి కోపాన్ని తెప్పించి విధంగా నువ్వు ప్రవర్తిస్తూ వచ్చావు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుని పక్షంగా మధ్యవర్తిగా ఉండి నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేసి నీకు రావలసిన లేకపోతే ఆ మరణము నుండి నీకు రావలసిన ఆ శిక్ష నుంచి ఆయన తప్పించి మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈ యొక్క సంవత్సరంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ సంవత్సరమైనా నువ్వు ఫలిస్తావు అని, నువ్వు ఫలభరితంగా మారుతావు అని. మరొక మాట, దేవుడిరా, ఆ యొక్క త్రోవ ప్రక్కన ఒక అంజూరపు చెట్టును యేసు ప్రభు చూచాడు. చూచి ఈ యొక్క అంజూరపు చెట్టులో ఏమైనా ఫలాలు దొరుకుతాయని ఆయన వెతికాడట. ఏ ఒక్క ఫలము దొరకలేదు. ఆ యొక్క మరొక మాట ఏంటంటే అది ఫలాలు కాసేటటువంటి ఆ యొక్క సీజన్ కాదు, ఫలాలు కాసే కాలము కాదట. ఆ సమయంలో ఆ అంజూరపు చెట్టు ఫలాలు ఆశించాడు యేసు ప్రభు. మీరు గమనించారా దేవునిరా? తర్వాత దాన్ని శపించినట్లుగా అది ఎండిపోయినట్లుగా మనం చూస్తాము. అయ్యో దేవుడు కదా, దేవుడు ఫలాలు లేని లేకపోతే ఫలించని కాలంలో అంజూరపు చెట్టును ఫలాల కొరకు ఎలా వెతికాడు, ఎలా కాస్తాయని అనుకున్నాడు. మళ్ళీ దాన్ని శపించాడు కదా, అది ఎండిపోయింది కదా అని మనం కూడా అనుకోవచ్చు. దేవునిరా, ఒక మాట ఏంటంటే ఒక వ్యక్తి ఈ లోకంలో ఫలించే కాలము కాదు ఈ యొక్క లోకము. ఈ లోకంలో ప్రస్తుత అనుకూల పరిస్థితి, లోకంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా నీతిగా యథార్థంగా జీవించలేని కాలము ఈ కాలము. ఈ యొక్క లోకంలో మనం అలాంటి లోకంలో ఉన్నాము. మరొక మాట ఏంటంటే నీకు ఇష్టం లేకపోయినా అపవిత్రతను చూడాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా అపవిత్రత నీ చెవుల గుండా, లేకపోతే అపవిత్రత నీ కళ్ళకు సెల్ ఫోన్ చూడగానే, లేకపోతే ఆ అపవిత్రమైన దృశ్యాలు చూడాల్సి వస్తుంది. అపవిత్రమైన వాటిని వినాల్సి వస్తుంది. అపవిత్రమైన వాటిని మాట్లాడాల్సి వస్తుంది. ఇలాంటి ఫలించేటటువంటి కాలము కాకపోయినా నీ నుండి నా నుండి దేవుడు ఎంతో ఆశతో నువ్వు ఫలిస్తావని దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఫలిస్తే దేవుడు ఆయన తన తల మీద నిన్ను ఎత్తుకుంటాడట. మనం ఇక్కడ మాట కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 7వ వచనము, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము,
యోధా నా రాజదండము. ఎఫ్రాయిము అనే మాట అండి ఫలించుట అని అర్థం. ఎఫ్రాయిం అనే మాట దేవుడు అండి ఎఫ్రాయిమును ఫలించాలి అని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడిరా మన యొక్క జీవితాల్లో కూడా నువ్వు ఫలిస్తే ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము అని. శిరస్త్రాణం ఎక్కడ ఉంటుంది అంటే తల మీద ఉంటుంది. దేవుడట ఎఫ్రాయిమును తల మీద పెట్టుకున్నాడట. మీరు గమనించారా? లోకానికి అన్యులకు నువ్వొక అండి శిరస్త్రాణముగా ఉండాలి, దేవుని బిడ్డలైనటువంటి వారు. అలాగే దేవుడు కూడా నిన్ను తను ఎత్తుకుంటాడు అనే మాట. నువ్వు ఫలిస్తే ఆయన నిన్ను నీ తల మీద పెట్టుకుంటాడు, ఆయన తల మీద పెట్టుకుంటాడు. ఎంత గొప్ప దేవుడు మన యొక్క జీవితాల్లో. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ. ఎఫ్రాయిమును గురించి దేవుడు అంటాడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. నేను నీకు విరోధముగా మాట్లాడప్పుడల్లా అండి ఎఫ్రాయిమును గురించి విరోధంగా మాట్లాడాలంటే దేవుడు ఎంతగానో ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. కానీ ఎఫ్రాయిము అండి ఫలించేవాడు అని అర్థము. కాబట్టి దేవుడిరా నువ్వు గనక ఫలిస్తే దేవుడు తన తల మీద నిన్ను పెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడిరా మన యొక్క జీవితాల్లో ఫలించటం కొరకు దేవుడు నిన్ను అండి ఎంతగానో అన్ని విధాల నీకు భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, తల్లిదండ్రులనిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, గృహాన్ని ఇచ్చాడు. అన్నీ కూడా దేవుడు నీకు అన్నీ కూడా ఇచ్చి నిన్ను కూడా ప్రేమిస్తూ అండి గత సంవత్సరంలోనే చనిపోవలసిన నిన్ను, శిక్షించాల్సిన నిన్ను దేవుడు ఈ నూతన సంవత్సరం కూడా ఇచ్చి అండి ఫలించాలని ఫలాలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరు యోసేపును గురించి మాట్లాడితే యోసేపట ఫలించేడు కొమ్మ, ఓట యొద్ద ఫలించేడి కొమ్మ. మరి యోసేపు ఫలించేడి కొమ్మ కదా. దేవుడురా అతడు అనుకూలమైన పరిస్థితి యోసేపుకు ఉందా అంటే యోసేపుకి అనుకూలమైన పరిస్థితి లేదు. ఏమండి తన కుమారుణ్ణి యోసేపును తండ్రి కాపాడుకోలేకపోయాడు. యోసేపుకి తల్లి ప్రేమ తెలియదు. అలాగే దేవుడిరా తల్లి ప్రేమను పొందలేకపోయాడు. అన్నదమ్ములు ఇతన్ని చంపేయాలని ఎంతో పగబట్టి అన్నదమ్ముల ద్వారా కూడా అతడు ప్రేమించబడలేదు, ద్వేషించబడ్డాడు, అమ్మబడ్డాడు. చివరికి ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఐగుప్తు దేశంలో ఏమంటే ఒక బానిసగా వెళ్ళాడు. అన్నీ వ్యతిరేకమైన పరిస్థితులే, నిందలు, అవమానాలు, గాయాలు, శ్రమల మధ్య, కష్టాల మధ్య అతడు దేవునితో నడవటం అంటే, దేవుని కొరకు బ్రతకటం అంటే అది పండ్ల కాలము కాదు, లేకపోతే అది అనుకూలమైన ఫలించటానికి అనుకూలమైన పరిస్థితులు కాదు. అయినా యోసేపు అండి అనుకూల పరిస్థితులు లేకపోయినా అతడు ఫలించినట్లుగా మనం చూస్తాము. ఆ యొక్క బానిసగా పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు మరి తల్లిగా హక్కును చేర్చుకోవలసిన ఆమె యోసేపును అపవిత్రపరచటానికి, యోసేపుతో పాపం చేయాలని ఆమె ఎంతగానో అండి వేధించిందట. చివరికి పాపం చేయకపోతే అతడు చెరసాల్లోనికి నెట్టివేయబడ్డాడు, అవమానించబడ్డాడు. దేవుడురా కఠినమైన ఆ యొక్క జీవితము అతడు అనుభవించాల్సి వచ్చింది. కానీ ఆ సమయంలో కూడా అతడు దేవుని కొరకు నిలబడ్డాడు. అతడు ఫలించినట్లుగా మనం చూస్తాము. తల్లి నీ జీవితంలో అండి ఈ రోజున సాతానుడు ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇలాంటి లోకంలో నువ్వు దేవుని కొరకు ఫలించాలి. అంజూరపు చెట్టు ఏమండి ఫలాలు కాలము కాకపోయినా దేవుడు ఆ అంజూరపు చెట్టు నుండి ఫలాలు ఆశించాడు. అలాగే నువ్వు కూడా దేవుని కొరకు ఫలించాలి. ఫలించడం అంటే ఆత్మ సంబంధమైన, మీరు గమనించారా, ప్రేమ, సంతోషం, ఆత్మఫలమేమనగా ప్రేమ. దేవుడు చాలామంది నువ్వు దేవుని వాక్యం ఎంత తెలుసో అది ముఖ్యం కాదు, నువ్వు ఎంత అనుసరిస్తున్నావో.
దేవుని వాక్యము వినటం కాదు, అనుసరించి జీవించాలి. ఏమండి, అనుసరించి బోధించేవాడట పరలోకంలో గొప్పవాడిగా ఎంచబడతాడట. నేనైనా అనుసరించి బోధిస్తే పరలోకంలో నేను గొప్పవాడిగా ఉంటాను. అలాగే అనుసరించి బోధించాలి. ఏమండి, బైబిల్ జ్ఞానం నీకు తెలుసో అది ముఖ్యం కాదు, ఎంతగా దేవుని వాక్యాన్ని అనుసరించి నువ్వు జీవిస్తున్నావో అది ముఖ్యం. దేవునిరా, మన యొక్క జీవితాల్లో నువ్వు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ సంవత్సరమైనా నువ్వు ఫలించాలని, ఫలించడానికి అనుకూలమైన వాతావరణము మీ కుటుంబంలో, లేకపోతే మీ యొక్క కాలేజీల్లో, లేకపోతే నీ ఉద్యోగం దగ్గర లేకపోవచ్చు. అయినా దేవుని కొరకు ఈ రోజున ప్రార్థించలేని వారిగా ఉంటున్నారు. సాతానుడు ఎంతో పన్నాగము పన్ని ఏమండి, ఒక వ్యక్తి ప్రార్థన కొరకు కూర్చుంటే ప్రార్థన చేయనీయకుండా వాడు అడ్డుకుంటూ ఉన్నాడు. ఏమండి, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి. గడపనీయకుండా నువ్వు ఒక వారం రోజులు నిన్ను సాతానుడు తన పన్నాగంలో నువ్వు ఉన్నావు అంటే తప్పకుండా పాపము, ఏమండి, నువ్వు లోకంలోకి వెళ్ళిపోతావు. దేవుని మన యొక్క జీవితాల్లో యోసేపు ఫలించేడు కొమ్మట. ఆ సమయంలో ఏమండి, ఆత్మీయంగా చనిపోకుండా దేవుని కొరకు అతడు నిలబడ్డాడు. పరిస్థితులు అనుకూలంగా ఉండకపోయినా నువ్వు దేవుని కొరకు నిలబడాలి. ఎందుకంటే ఏమండి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎవరు వద్దన్నా, నీకు ఇష్టం లేకపోయినా వృద్ధాప్యం వచ్చేస్తూ ఉంటుంది. ఏమండి, వ్యాధులు వచ్చేస్తూ ఉంటాయి, లేకపోతే మరణము వచ్చేస్తుంది. మీరు గమనించారా? నువ్వు ఇష్టం లేకపోయినా 3 మాత్రం నువ్వు ఎదుర్కోవాలి. ఒకటి వృద్ధాప్యం, అది వద్దన్న రాక మానదు. రెండవది వ్యాధులు, నువ్వు వద్దన్నా వ్యాధులు వచ్చేస్తూనే ఉంటాయి. మూడవది నువ్వు వద్దన్నా మరణం వచ్చేస్తుంది. నువ్వు ఈ యొక్క విలువైన ఈ జీవితం, ఈ యొక్క విలువైన ఈ యొక్క జీవితాన్ని చాలామంది పాపములో ఆనందిస్తున్నారు. పాపం చేస్తూ అపవిత్రపరుచుకుంటూ, కళ్ళను అపవిత్రపరుచుకుంటూ, నోటిని అపవిత్రపరుచుకుంటూ, అపవిత్రమైన వాటిని వింటూ కాలాన్ని గడిపేస్తున్నారు. దేవునిరా, ఒక మాట, నిన్నాకర్షించే ఈ లోకము కాటువేషే విషసర్పమో, యువక అది కాలు జారే స్థలమో. నిన్నాకర్షించే ఈ లోకము కాటువేషే విషసర్పమో, యువతి అది కాలు జారే స్థలమో. ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతము ఘోర నరకమో. యువతి అది ఏ నిత్య మరణమో. ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతము ఘోర నరకమో. యువతి అది ఏ నిత్య మరణమో. కలవంటి దీని జీవితమో, కడు స్వల్పకాలమో. యువక అది ఎంతో స్వల్పమో. విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకు మా. యువక వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా. యువతి వ్యర్థము చేయకుమా. జీవితం ఒకే ఒక జీవితం దేవుడు మనకిచ్చాడు. ఈ జీవితం చాలా విలువైంది. యవనస్తులు ఆ యొక్క యవన కాలము బహు విలువైంది. అయితే చాలామంది యొక్క జీవితాల్లో లోకంలో సంతోషిస్తున్నారు, పాపములో సంతోషిస్తున్నారు, దేవుని పరిశుద్ధతను ఘనంగా ఎంచట్లేదు.
అయితే దేవుని యొక్క బిడ్డరా, పాపములో ఉన్నావు అంటే ఏమండి సర్పం యొక్క ఏమండి ఆ యొక్క పడగ నీడలో ఉన్నావు. ఏ సమయంలో నేను కాటేస్తుందో తెలియదు. గత సంవత్సరం దేవుని దుఃఖపెడుతూ వచ్చావు. నీ నిమిత్తం దేవుడు ఏడ్చాడు. ఈ సంవత్సరమైనా దేవుని సంతోషపెడతావని పరిశుద్ధాత్మ దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, నువ్వు దేవుని కొరకు జీవించాలి. ఏమండి నీ విలువైన జీవితాన్ని ఏమండి సాతాను ఈ రోజున పాప పడగ నీడలో ఉన్నారు. సర్పము నీడలాగే ఉందారు. నీడ నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, చాలా చక్కగా మంచి నీడ అనుకుంటున్నావేమో. అది సాతాను యొక్క పడగ నీడలో ఉన్నావు. ఏ క్షణంలో నేను కాటేస్తో తెలియదు. ఈ విలువైన సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీ సమయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నావు? నీ యొక్క సమయాన్ని ఎలాగా గడుపుతున్నావు? దేవునిరా, విలువైంది, చాలా విలువైన ఏమండి టైం ఈజ్ గోల్డ్ అట. టైం చాలా విలువైంది. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేవునితోనా, లోకంతోనా, నీ స్నేహితులతోనా, లేదా టీవీతోనా, సెల్ ఫోన్తోనా? ఇలాగా నీ యొక్క సమయాన్ని ఇలా గడుపుతూ ఉంటే దేవుడు ఎంతగానో, పరిశుద్ధాత్మ దేవుడు నీ విషయంలో దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. దేవుని దుఃఖపెట్టు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఆత్మను ఆర్పకుడి. నువ్వు దేవుని కొరకు ఏమండి నిలబడాలి. మీరు గమనించరా, ఆశీర్వాదాలు ముఖ్యం కాదండి. నువ్వే ఇతరులకు ఆశీర్వాదకారకుడుగా నువ్వు ఉండాలి. ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధికి ఎప్పుడైతే నువ్వు వస్తున్నావో ఆశీర్వాదాలు నీ మీదకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు కోరుకోవటం మంచిదే. దేవునిరా, నువ్వు గనక దేవుని వెంబడిస్తూ ఉంటే, దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉంటే దుష్టత్వము నుండి ఏమండి నువ్వు విడిపించబడటమే ఆశీర్వాదానికి తొలిమెట్టు. మీరు గమనించారా? ఏమండి ఒక చిన్నపిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య చేతిలో పెట్టగానే ఏమండి ఆ యేసు ప్రభువు ఆకాశం వైపు కళ్ళెత్తి ఆ యొక్క విరిచినప్పుడు 5,000 మంది పురుషులు తినగా ఇంకా 12 గంపలు ఎత్తబడ్డాయట. మీరు గమనించారా? ఆ చిన్న పిల్లవాడు అనేక మందికి ఆశీర్వాదకారకుడిగా మారిపోయాడు. నువ్వే గనక నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి దేవునికి ఇష్టడుగా నువ్వు జీవిస్తే నువ్వు నిన్నే కాదు, నువ్వు ఇతరులకు అనేక మందికి ఆశీర్వాదకారకుడుగా నువ్వు ఉంటావు. ఒక చిన్న పిల్లవాడు దేవునికి సమర్పిస్తే అతడు అనేక మందికి దీవెనకారకుడిగా ఏమండి అసలైతే ఏమండి ఆ యొక్క క్రెడిట్ ఏంటి అంటే చిన్నపిల్లవాడిదే. దేవుని మహిమగల కార్యాలు నీ ద్వారా జరగాలి. ఏమండి ఆశీర్వాదాలు ముఖ్యం కాదు. దేవుడు తప్పకుండా నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు, తప్పకుండా వివాహం మంచి వ్యక్తితో వివాహం జరిగిస్తాడు, తప్పకుండా నీ ఇంట్లో శుభకార్యం జరుగుద్ది, తప్పకుండా దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, తప్పకుండా దేవుడు నిన్ను ఎంతగానో ఆ ఫైనాన్షియల్గా ఏమండి ఆత్మీయంగా లేకపోతే మెంటల్గా ఏమండి కుటుంబపరంగా దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. నువ్వు దేవునికి ఏమండి దేవుడు నీ నుండి ఆశించేది అంటే ఫలాలు ఆశిస్తున్నాడు. ఫలించాలి. ఏమండి ఈ సంవత్సరమైనా నేను చూస్తా తోటమాల అంటున్నాడు, అయ్యా ఈ అంజూరపు చెట్టు ఈ సంవత్సరమైనా ఉండనిమ్ము, నేను ఎరువేస్తాను, నీరు పోస్తాను, దీనికి కావలసినవన్నీ నేను ఇస్తాను, ఈ సంవత్సరం ఉండనివ్వు అని ఆ యొక్క తోటమాలి ఆ యొక్క తోట యజమానితో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డరా, ఈ సంవత్సరమైనా నువ్వు ఫలించాలి. చాలామందికి దేవుడు తీర్పు తీర్చాడండి. అండి యోధా ఇస్కరియోతుకు దేవుడు తీర్పు తీర్చాడు. మీరు గమనించారా? వారిని నరికి పడేసినట్లుగా మనం చూస్తాము. దేవుడిరా ఆ యొక్క కయ్యూను ఇక దేవుడిరా అనేక మంది సౌల్ని దేవుడు తీర్పు తీర్చాడు. నీవు ఎలా భక్తి చేస్తున్నావు? దేవుని సన్నిధిలో ఎంటర్ అయిన తర్వాత సంఘములో ఉంటున్న నీవు, వాక్యాన్ని వింటున్న నీవు ఏమండి అనుసరించాలి. అది ముఖ్యం, అనుసరించాలి. మీరు యోసేపు ఆ యొక్క ఏం ఫలించాడు అని అంటే
పరిశుద్ధత అనే ఫలాన్ని యోసేపు ఫలించాడు. పరిశుద్ధత అనే ఫలము నీ నుండి నా నుండి కూడా దేవుడు ఆశపడుతున్నాడు. ఆ యొక్క యోసేపు కట్ట ఆ యొక్క భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ యోసేపు వెంట మింటి దీవెనలు, ఆకాశ దీవెనలు, తల్లిదండ్రుల యొక్క దీవెనలు, ఆ యొక్క అన్ని రకాలైన దీవెనలు, అధికారము, ఆ అధికారము, హోదా, డబ్బు, లేకపోతే అనేక దేశాలకు ఆశీర్వాదకారకుడిగా అతడు మార్చబ అన్ని ఆశీర్వాదాలు యోసేపు కొరకై క్యూగట్టినయట. మీరు గమనించారా దేవుడు? అలా ఆ మార్గంలో ఎక్కడికి వెళ్తున్నారంటే యోసేపు దగ్గరికి మేము వెళుతున్నాము అన్నట్లుగా యోసేపు దగ్గరికి అన్ని ఆశీర్వాదాలు లైన్ గట్టిని. నీ జీవితంలో కూడా దేవునిరా పవిత్రత, పరిశుద్ధత, మన దేవుడు పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించాలి. నీ కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైన దాన్ని చూడకూడదు. నీ యొక్క తలంపులు పరిశుద్ధమైనవిగా ఉండాలి. నీ చెవులు, నీ నోటి మాటలు, నీ దేహం అంతా కూడా అపవిత్రపరచబడకూడదు. నీ దేహము దేవుని ఆలయము. ప్రేమ, మీరు ఆత్మఫలమేమనగా ఆ 9 ఫలము నువ్వు ఫలించాలి. దేవునిరా మన యొక్క జీవితాల్లో యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును. విలువరాండ్రు అతని వేధించిరి, వారి బాణములు వేసి అతనిని హింసించిరి. యాకోబు దేవుని అనేక రకాలైన ఆశీర్వాదాలు యోసేపుకు వచ్చినట్లుగా మనం చూస్తాము. అలాగే దేవునికి విడరా మన యొక్క జీవితాల్లో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వరను దాని వ్రేళ్ళు తన్నును, వెట్టగలినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. మీరు గమనించారా దేవునిరా? ఫలించాలి అని అంటే నీవు నీ యొక్క వేరు భాగము, మీరు గమనించారా? చెట్టులో 2 ఉంటాయి. ఒకటి పైకి బాహ్యంగా కనబడేటటువంటి భాగము, రెండవది కింద ఉండే వేరు భాగము. వేరు గనక నువ్వు లోతుకి లేకపోతే భూగర్భ జలాల్లోనికి ఆ ఓట యొద్దకు ఈ వేరు భాగం గనక వెళ్ళిపోతే అది ఆ యొక్క మన యొక్క జీవితాల్లో దేవునిరా నీ రహస్య కన్నీటి ప్రార్థన బహిరంగ దేవుని బిడ్డరా మన జీవితంలో నువ్వు ఫలించాలి అని దేవుడు నీ నుండి ఆశపడుతున్నాడు. ఫలించాలి అనంటే నీ వేరు భాగము లోతుగా భూమిలోకి తన్నాలి. చాలామంది పైకి దేవుని సన్నిధిలో ఎదిగినట్లుగా కనిపిస్తారు, కానీ వారిలో వేరు భాగము లేనందున ఎండిపోతూ ఉన్నాయి. ఎండిపోయిన చెట్లు వలె ఉంటున్నారు, ఫలాలు లేని వారిగా ఉంటున్నారు. ఫలించాలి అని అంటే నీవు రహస్యమందున్న నీ తండ్రి రహస్య ప్రార్థన నువ్వు కలిగి ఉండాలి. ఎవరైతే ప్రార్థనలో కన్నీరు గార్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారో వారి యొక్క జీవితంలో బహిరంగ ఘనతకు ఆ యొక్క ప్రార్థన దారితీస్తుంది. ఎవరైతే రహస్య పాపం చేస్తూ ఉంటారో అది బహిరంగ అవమానానికి దారితీస్తుంది. దేవునిరా రహస్యంగా చూస్తున్న దేవునికి ఎదుట నీవు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనకు నువ్వు కూర్చుంటున్నావా? ఎప్పుడైతే నువ్వు దేవునితో నువ్వు సహవాసము రహస్యంగా చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. దేవునిరా మన యొక్క జీవితాల్లో ఎప్పుడైతే నువ్వు రహస్యంగా దేవుని ఎదుట నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటావో బహిరంగ ఘనతకు దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఎప్పుడైతే రహస్య పాపం చేస్తూ ఉంటావో అది బహిరంగ అవమానానికి దారితీస్తుంది. దేవునిరా రహస్యంగా ప్రార్థన చేయటం ఎంతైతే నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టుద్దో రహస్య పాపం కూడా నిన్ను అంతగా అవమానానికి గురి చేస్తుంది.
కాబట్టి నీ జీవితంలో వేరు భాగం లోతుగా ఉండాలి. ఎంత లోతుగా అండి భూగర్భ జలాలు నీకు దొరికితే ఆ యొక్క అండి వాక్యము, అలాగే ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన కలిగి ఉన్నావా తల్లి? ఈ సంవత్సరమైన గత సంవత్సరంలో ప్రార్థన చేయలేదు, గత సంవత్సరంలో కుటుంబ ప్రార్థన పెట్టలేదేమో, గత సంవత్సరంలో సరైన రీతిగా సంఘానికి నువ్వు వెళ్ళలేదేమో. ఈ సంవత్సరమైన వ్యక్తిగతమైన ప్రార్థన నువ్వు చేయాలి. తెల్లవారుజామునే లేచి ప్రార్థన కొరకు నువ్వు సిద్ధపడాలి. దేవునితో నువ్వు సహవాసం, అన్యోన్య సహవాసం. మీరు గమనించారా? ఒక మాట ఏంటంటే, మీరు బాగుగా ఫలించటం వల్ల దేవుడు మహిమపరచబడతాడు. మీరు దేవుని యొక్క వాక్యంలో ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త మరి 15వ అధ్యాయము 16వ వచనము, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట ఏది అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించితిని. మీరు ఫలించటానికి, ఆ ఫలము నిలిచి ఉండటానికి మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు ఏమండి అనేక మంది పిలువబడ్డారు, కానీ అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. నువ్వు చాలా ఏమండి దేవుని దృష్టిలో ప్రియమైన దానవు, నువ్వు దేవుని దృష్టిలో ప్రియమైన వాడవు. దేవుడు నువ్వు ఏర్పరచుకోలేదు దేవుడిని, దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడయ్యా అంటే నువ్వు ఫలించటానికి, నీ ఫలములు నిలిచి ఉండటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనము దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడు ఫలిస్తాము అంటే మనమట దేవునిలో నిలిచి ఉండాలి. ద్రాక్షావల్లి తీగలో నిలిచి ఉంటే ఆ యొక్క తీగ బహుగా ఫలించుద్ది. ఏమండి నువ్వు ఫలించటం వల్ల దేవుడట మహిమపరచబడుతూ ఉంటాడు. నువ్వు ఫలించకపోతే దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మీరు గమనించారా? దేవునిరా ప్రతి ఒక్కరూ ఒక కుమారుడుగా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం, మనం ఉన్నత స్థితిలో ఉండాలని ఆశపడుతూ ఉంటాం. వివాహమైన వారు ఏమండి బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, లేదా చదువుకున్న వారు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే నువ్వు మారు మనసు పొందావు, బాప్తీసం తీసుకున్నావు, సంఘానికి వెళ్తున్నావు. ఏమండి దేవుడు నీ నుండి కూడా ఫలాలు వెతుకుతున్నాడు. నువ్వు గనక ఫలిస్తే దేవుడట మహిమపరచబడుతూ ఉంటాడట. ఫలింపని ప్రతి చెట్టు ఏమండి నరకబడి అగ్నిలో వేయబడుద్ది. దేవుడిరా ఈ సంవత్సరమైనా నువ్వు ఫలించాలి, ఈ సంవత్సరమైనా నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, ఈ సంవత్సరమైనా నువ్వు దేవుని తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడు. ఆయన సన్నిధిలో నువ్వు కూర్చుంటే ఆయన మహిమ మేఘముగా నీ మీదకు దిగి వస్తాడు. అంటే నువ్వు మొరపెడితే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు మొరపెట్టకపోవటాన్ని బట్టి నువ్వు ఆయన దగ్గర ఏమీ పొందలేకపోతున్నావు. దేవుడిరా చాలామంది అవసరతలు చెప్తూ ఉంటారు, వాళ్ళ మీద, ఆ పాస్టర్ మీద, ఈ పాస్టర్ మీద, లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి ఫోన్ చేసి సహాయాన్ని పొందుతూ ఉంటారు, ప్రార్థన చేయించుకుంటారు. దేవుడిరా పాస్టర్ గారు ప్రార్థన వింటాడు అని విశ్వాసం ఉంచుతున్న నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నేరుగా వింటాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోబాకు. నువ్వు ప్రార్థన చేసినా దేవుడు నీకు ప్రతిఫలాలు ఇస్తాడు. తల్లి, నువ్వు ఫలించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఫలించాలి. ఫలిస్తే దేవుడిరా 15వ అధ్యాయం 8వ వచనము, మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహిమపరచబడును, మీరు అప్పుడు నాకు శిష్యులగుతారు. మనము బహుగా 13 అండి యోహాను సువార్త 13:34-35 వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలను, మీరు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే నేను మిమ్మల్ని కూడా ప్రేమించవలను, మీరు ఒకరినొకరు ప్రేమించవలను, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారి ఎడల దాన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ చెప్పుకొందురు. మీరు గమనించారా? శిష్యుడు అండి ఎవరైతే ఫలిస్తారో దేవునికి శిష్యులుగా ఉంటారట. శిష్యుడు
క్రీస్తును పోలినట్టు శిష్యుడు ఎప్పుడు కూడా గురువులాగే మాట్లాడతాడు, గురువులాగే జీవిస్తాడు. అలాంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు రా, నువ్వు ఫలిస్తున్నావా? ఫలించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మీరు బాగుగా ఫలించాలని, ఆ ఫలాలు నిలిచి ఉండాలని దేవుడు రా నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. మన ఇంట్లో ఒక చెట్టు వేస్తే దాని నుండి మనం ఫలాలు ఆశిస్తూ ఉంటాము. అలాగే దేవుడు కూడా నిన్ను ఒక సంఘములో నాటాడు. ఆ యొక్క చుట్టూ కాపుదలగా, లేకపోతే ఏమండి ఆ సంఘ సేవకునికి నిన్ను అప్పగించాడు. నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి ఈ నూతన సంవత్సరంలోనైనా నువ్వు జ్ఞానం తెచ్చుకొని దేవుని కొరకు నిలబడు. ఈ జీవితం బహు విలువైంది, తిరిగి రానిది జీవితం, తిరిగి రానిది సమయం. ఏమండి టైమ్ ఈజ్ గోల్డ్. ఎంతగానో ఏమండి విలువైన జీవితాన్ని లోకానికి, సాతాను చేతికి నువ్వు అప్పగించొద్దు. విలువైంది నీ జీవితం, పాడు చేసుకోవద్దని మనవి చేస్తూ ప్రార్థన. తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. నీ బిడ్డలు విన్న వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా చేయి. విన్న బిడ్డలందరూ దీవించబడినట్లుగా, ఆస్వాదించబడినట్లుగా చేయి. ఈ వర్తమానం వృధా కాకుండా ఫలభరితంగా చేయమని యేసు నామమును అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మిమ్మలను మీ యొక్క ప్రతి సమస్య పరిష్కరించునుగాక. మీ ప్రార్థనలకు జవాబులు వచ్చునుగాక. మీ యొక్క చక్కటి ఆరోగ్యము, నెమ్మది, సమాధానము, సంతోషంతో ప్రభు మిమ్మలను నింపునుగాక. గాడ్ బ్లెస్.